గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 57వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 57వ అధ్యాయము 2వ వచనము. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, దావీదు సౌలు వద్ద నుండి పారిపోయినప్పుడు ఈ కీర్తన రచించాడు అని నేను అనుకుంటున్నా. అవును, జీవితం ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు కీర్తన పాడటం బాగుంటుంది, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, కష్టాలలో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలాంటి కీర్తనలు పాడుకోగలుగుతున్నాడో ఇక్కడ దావీదుని బట్టి మనం చూస్తుంటున్నాం. ఒక గుహలో అతడు దాగుకొని ఉంటుండగా మరి ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ గీతాన్ని పాడుతూ ఉంటున్నాడు. అవును, అతనికి దేవుని యొక్క సంరక్షణ ఉంది ప్రియులారా. అందుకే మొదటి వచనంలో అన్నాడు, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను నేను శరణుజొచ్చి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. అంటే దావీదు దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. తన కాపుదల ఆ పరిస్థితుల నుండి కాపాడేదాని కోసమే దేవుడే దిగివచ్చినట్లుగా, దేవుడే ఆవరించినట్లుగా కనబడుతుంది. అవును ప్రియులారా, దేవుడు తన కొరకు సమస్తమును నిర్వహించగలడని దానికి తెలుసు. అందుకే అన్నాడు, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుతున్నాను అని. అతడు గుహలో ఉన్నప్పుడు దావీదు ఏం చేయలేడు, కానీ దేవుడు చేస్తాడు. ఆయన అతని పక్షాన జోక్యం చేసుకుంటాడు. ప్రియులారా గమనించండి, ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నీ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తుంటున్నావా? నీవు ఒక గుహలో దాగుకున్నటువంటి అనుభవం నీకుందా? కష్టాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, వేదనల మధ్యలో, వ్యాధుల మధ్యలో, పోరాటాల మధ్యలో. అవును, దేవుడు మీకు కాపుదల ఇస్తాడనే విషయాన్ని మర్చిపోవద్దు. మీ విషయంలో ఆయన జోక్యం చేసుకుంటాడు. వాస్తవానికి మీకు ప్రోత్సాహం కలిగించే మాటలే మాట్లాడుతున్నాను. మీ ఘనత గురించి కాదు, ఆయన మహిమ గురించి ఆసక్తి కలిగి ఉండండి. ఆయన సంరక్షిస్తాడు, ఆయన పోషిస్తాడు. ఆయన నీకు, నాకు, సమస్త జనానికి మంచి కాపరి అయి ఉంటాడు. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో మాకు తెలియదు, కానీ ఈ మాటలు వింటూ ఉంటుండగానే వారి జీవితంలో ఒక క్రొత్త మలుపును, ఒక క్రొత్త జీవితాన్ని ప్రభా మీరు అందిస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.